సరే ఇప్పుడు చూసుకుంటే లవ్ మ్యారేజెస్‌లో లీగల్ ఇష్యూస్ ఎక్కువొస్తున్నాయా? అరేంజ్ మ్యారేజ్‌లో ఎక్కువొస్తున్నాయా? రెండిట్లోనూ వస్తున్నాయి. ఓకే. లవ్ మ్యారేజ్‌లోనూ వస్తున్నాయి. అరేంజ్డ్ మ్యారేజ్. ఒకప్పుడు అరేంజ్డ్ మ్యారేజ్ అంటే భయముండేది. అవును. ఇప్పుడు భయం లేదు. ఎందుకు భయం లేదంటే న్యూక్లియర్ ఫ్యామిలీస్. హ్మ్. ఒకప్పుడు ఫ్యామిలీస్ అంటే ఉమ్మడి కుటుంబం ఒకప్పుడు ఉండేవి. డిపెండ్ ఉండేది. ఇప్పుడు ఇండిపెండెంట్‌గా ఇప్పుడు అయిపోయింది. ఇండిపెండెంట్ అయిపోయింది. సెపరేట్ అయిపోతున్నారు. ఎవ్ చదువు కోసం అని జెప్పేసి పల్లెటూరు నుంచి కొన్ని ఎకరాల భూమి అమ్ముతాడు. హ్మ్. చదువు ఖర్చు పెడతాడు. ఆహ్, అవును. హైదరాబాద్‌కొచ్చి హైదరాబాద్‌లో సపోజ్ వాళ్ళ ఊర్లో ఒక 10 ఎకరాల ల్యాండ్ అమ్మింటాడు. హ్మ్. దాన్నంతా ఈ చదువు కోసం ఖర్చు పెడతాడు. హ్మ్. హైదరాబాద్‌లో ఒక 200 గజాలో, 100 గజాల్లో ఇల్లు కడతాడు. హ్మ్. అక్కడ ఎకరాలు అమ్ముతాడు. ఇక్కడ ఒక గజాల్లో ఇల్లు కడుతున్నాడు. అవును. మళ్ళీ సంపాదించి మళ్ళీ అక్కడ 5 ఎకరాలు కొనడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. అవును. అక్కడ 10 ఎకరాలు అమ్ముతున్నాడు. హైదరాబాద్‌కో లేదా ఢిల్లీకో వెళ్తున్నాడు. అక్కడ మళ్ళక్కడెక్కడో అక్కడెక్కడో ఒక చిన్న భూ ఇల్లు కొంటున్నాడు. ఆ హ్మ్. ఇల్లు కొన్న తర్వాత ఏదైనా డబ్బులు మిగిలితే ఇక్కడ 10 ఎకరాల్లో 1 ఎకరానో, 2 ఎకరాలో, 5 ఎకరాలో కొనడానికి వాడి జీవితకాలం ప్రయత్నాలు చేస్తున్నాడు. అవును. ఇది నిజంగా అసలు నాకు ఇది ఆలోచిస్తే ఆహ్, ఎందుకు ఇంత ఆర్భాటంగా, ఇంత హడావిడి లైఫ్‌లో సిటీలో ఎందుకంత లీడ్ చేయాలి అని టెక్నాలజీ, డెవలప్‌మెంట్ ఆఫ్ టెక్నాలజీ ఎంత మనిషి మళ్ళీ ఆ మనిషి ఎక్కడికెళ్తాడంటే మళ్ళీ ఊర్లో ఉన్న పొలాల దగ్గరికే ఎళ్తున్నారు ఇంత వెళ్తున్నాడు. సంపాదించి. కాకపోతే ఊర్లోనే ఉండి, ఊర్లోనే చేసేటటువంటి పనిని చేయలేడు. అవును. కంటిన్యూయస్‌గా వ్యవసాయం అంటే చేయలేడు. హ్మ్. కంటిన్యూయస్‌గా ఇక్కడ ఏసీ కింద కూర్చోవాలంటే కూర్చోగలుగుతాడు. హ్మ్. ఎంజాయ్ చేయగలుగుతాడు. అంటే ఓకే. కొన్ని ప్రివిలేజెస్ ఏవైతే ఉన్నాయో, కొన్ని సౌకర్యాలు ఏవైతే ఉన్నాయో, ఆ సౌకర్యాలను మనిషి టెక్నాలజీని ఈజీగా ఉపయోగించుకొని ప్రశాంతంగా ఉండాలి అనుకుంటున్నాడు. దానివల్ల కొన్ని ఆరోగ్య సమస్యలొస్తున్నాయి. అవును. అది వేరే విషయం. హ్మ్. అయితే ఏ ఏ మనం ఏది అనుకున్నా కూడా ముఖ్యంగా తల్లిదండ్రులు కానీ, ఈ అమ్మాయిలు గాని, పెళ్లి అయితున్నటువంటి అమ్మాయిలు కానీ ఏం చేస్తున్నారంటే, వాళ్ళు ఒక ఎక్స్‌పెక్టేషన్స్‌లో ఉంటున్నారు. హ్మ్. పెళ్లి పలానా అబ్బాయిని చేసుకోవాలి. ఆ అబ్బాయికి ఈ క్వాలిటీస్ ఉండాలి. అవును. ఇవన్నీ ఉండాలి. డిమాండ్ చేస్తున్నారన్నమాట. హ్మ్. ఇప్పుడు అరేంజ్డ్ మ్యారేజ్‌లో కూడా డిమాండ్స్ పెరుగుతున్నాయి. అరేంజ్డ్ మ్యారేజెస్‌లో కూడా ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటున్నాయి. హ్మ్. ఒకప్పుడు లవ్ మ్యారేజ్‌లో ఎక్స్‌పెక్టేషన్స్ ఉండేవి. అబ్బాయి ఎర్రగా ఉండాలో, తెల్లగా ఉండాలో, అవును. లేదంటే చదివి ఉండాలో, లేదా ఇంకోటో అలాంటి అబ్బాయిని చూసి లవ్ చేసుకొని వాళ్ళు పెళ్లి చేసుకునేవాళ్ళు. హ్మ్. ఇప్పుడు సేమ్ అరేంజ్డ్ మ్యారేజ్‌లో కూడా ఇవొచ్చాయి. హ్మ్. ఎప్పుడైతే వీళ్ళ మధ్య ఎక్స్‌పెక్టేషన్స్‌లు ఫెయిల్ అవుతున్నాయో, ఆ ఫెయిల్ అయిన వెంటనే ఒకరికొకరికి మధ్య గొడవలు మొదలవుతున్నాయి. ఆ గొడవల్ని కూడా వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి గొడవల్ని కూడా పేరెంట్స్ హ్మ్. డెవలప్ చేస్తున్నారు ఆ గొడవలు. ముఖ్యంగా నేను చెప్పేదేంటంటే మదర్, అవును. అబ్బాయి మదర్ కానీ, అమ్మాయి మదర్ కానీ వాళ్ళు సలహాలు ఇవ్వడం మానేయాలి. ఓకే. పెళ్ళైన తర్వాత సలహాలు ఇవ్వడం మానేయాలి. హ్మ్. సలహా అనేది ఎంతవరకు ఉండాలో అంతవరకు మాత్రమే ఉండాలి. నువ్వు అమ్మాయితో ఇలా ఉండాలి, ఇలా లేకపోతే అమ్మాయి అలా చేస్తుంది అని హ్మ్. జెప్పేసి అబ్బాయికి చెప్పడం. అమ్మాయి తల్లిదండ్రులు నువ్వు అబ్బాయితో ఇలా ఉండాలి, ఇంట్లో పనులన్నీ నువ్వే జేయకు. హ్మ్. ఇలాంటివి కొన్ని చెప్తూ ఉంటారు. అవును. ఈ రిస్ట్రిక్షన్స్ మొదలవుతాయి దీనివల్ల. హ్మ్. అంటే ఆమె స్ట్రిక్ట్‌గా మదర్‌ని ఫాలో అవుతుంటుంది. హ్మ్. ఆ మదర్‌ని ఫాలో అవ్వడం వల్ల ఎక్కడైనా దానికన్నా ఎక్కువ పని దొరకడమో, లేదంటే ఎక్కువగా ఏదైనా చెప్పడమో జరిగిందంటే అక్కడ మరి రివర్స్ అవుతుంది. అక్కడి నుంచి వాళ్ళ మొత్తం ఫ్యామిలీ దాన్ని మైండ్‌లో నెగెటివ్‌గా ఆలోచిస్తుంది. స్టార్ట్ అవుతుంది. హ్మ్. అబ్బాయి కూడా అంతే. దీనివల్ల అది అరేంజ్డ్ మ్యారేజ్ కావచ్చు, లవ్ మ్యారేజ్ కావచ్చు, తల్లి పాత్ర ఎక్కువగా ఉండడం వల్ల విడాకులొస్తున్నాయి. ఓకే. కోర్ట్‌కెళ్తున్నారు. హ్మ్. ఇదొకటైతే రెండోది ఇద్దరి మధ్య అవగాహన లేకపోవడం. హ్మ్. ఇద్దరు ఎవరి ఎక్స్‌పెక్టేషన్స్‌లో వాళ్ళు ఉండడం. ఈరోజు ఏం జరిగిందో, ఈరోజు ఎలా ఉన్నాడో, జీవితాంతం నాతో ఈ అబ్బాయి ఇలాగే ఉండాలి హ్మ్. అని అనుకుంటే అది జరగదు. ఈ ప్రపంచంలో ఏ మగాడు కూడా అలా ఉండలేడు. ఓకే. పెళ్లి కాకముందు నాతో ఎంత స్పెండ్ చేశాడో, హ్మ్. పెళ్లైన తరువాత కూడా అంతే టైమ్ స్పెండ్ చేయాలి. పెళ్లి కాకముందు నాకెంత ప్రేమను పెట్టాడో, లేదా పెళ్ళైన కొత్తలో ఎంత ప్రేమను చూపించాడో, హ్మ్. జీవితాంతం అంతే ప్రేమను చూపించాలి. ఇలాంటి ఎక్స్‌పెక్టేషన్స్ ఎవ్వరికీ జరగవు. ఓకే. దీన్ని ఫస్ట్ తెలుసుకోవాలి. హ్మ్. పెళ్ళైన కొత్తలో అమ్మాయిని బైక్ మీద తీసుకెళ్తున్నప్పుడు హ్మ్. నేను ఒకసారి ఎక్కడో చదివాను ఇది. ఎవరో చెప్పారు.
ఆ అబ్బాయి ఏం చేస్తాడంటే ఆమె తుమ్మితే వెంటనే బైక్ దిగేసి అక్కడ మెడికల్ షాప్‌లో తీసుకొచ్చి విక్స్ రాసుకో అంటాడు. హ్మ్. ఒక 20 ఏళ్ల తర్వాత సేమ్ ఇదే తుమ్ము ఎలా ఉంటుందంటే, హ్మ్. 20 ఏళ్ల తర్వాత వాడు ఆఫీస్ నుంచి ఇంటికొస్తాడు. ఆమె కాఫీ తీసుకొనొస్తది. తుమ్మినప్పుడు. హ్మ్. అప్పుడేదో తుమ్మొచ్చింది. తుమ్మినప్పుడు అప్పుడేమంటారు, "ఈ దరిద్రపు తుమ్ము నాకు కాఫీ తెచ్చినప్పుడే రావాలా" అంటాడు. అంటే ఇక్కడ తుమ్ము, అక్కడ తుమ్ము 2 ఒకటే. హ్మ్. ఇద్దరు సేమ్ మనుషులు సేమ్. ఇద్దరు ఒకటే వ్యక్తులున్నారు. కానీ ఇక్కడ మాట్లాడిన మాట, అక్కడ మాట్లాడిన మాటలో తేడా ఉంది. ఇక్కడ చూపించిన విధానం, అక్కడ చూపించిన విధానంలో తేడా ఉంది. అవును. ఎందుకిలా తేడా వస్తుందంటే, పెళ్ళైన తర్వాత హ్మ్. ఇద్దరు ఒకరినొకరు ఎందుకు తిట్టుకుంటారంటే, ఇగ ఈళ్ళు మనవాళ్ళు, హ్మ్. ఎక్కడికి పోరు. మనం ఎంత కొట్టుకున్నా, ఎంత తిట్టుకున్నా మనిద్దరమే అవును. అనే ఒక చిన్న అవగాహనతో కొనసాగితే మంచిది. హ్మ్. లేదు నువ్వు పెళ్లి కాకముందు అట్లా ఉన్నావు, పెళ్లయిన తర్వాత ఇలా ఉన్నావు, మొదట్లో ఇలా ఉన్నావు, తర్వాత ఇలా ఉన్నావు. ఇలాంటివన్నీ మొదలుపెడితే జీవితం కొనసాగదు. ఓకే. సో, దానివల్ల మనం ప్రేమ వివాహాలా, హ్మ్. అరేంజ్డ్ వివాహాలా అనేటటువంటి తేడా ఏం లేదు. దేనికైనా హ్మ్. చట్టాలకు వెళ్ళిపోతున్నారు.